నోటి మాట ద్వారా శూన్యములో సృష్టిని కలుగచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమై ఉన్నది అనగా, నీకు దీర్ఘాయువు కలుగచేసేదను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఎందుకు అనగా, నీవు చేయాల్సిన పని ఏమిటి? నీవు ఆయన యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. జీవించుట నీ పని, ఆశీర్వదించుట ఆయన పని. ఆ జీవించుట అనే పని కూడా ఆయన కృప చేతనే, ఆయన ఆశీర్వాదము చేతనే నీకు అనుగ్రహించబడుతోంది. కనుక నీవు దీర్ఘాయుష్మంతునిగా జీవించాలి. దేవునికి మహిమకరముగా సమాధానము నెమ్మది గలవానివై నీవు జీవించాలి అంటే ఆయన యందలి నీవు భయముతోనూ భక్తితోనూ బ్రతుకవలను. తప్పక ఆయన యందలి భయభక్తులను నీవు కలిగి ఉండవలను. అయితే ఈ దీర్ఘాయువు అనేది ఈ భూమికి మాత్రమే శాశ్వతమైనది కాదు. ఈ భూమిపై నీకు దీర్ఘాయుష్నిచ్చిన దేవుడు, ఆయనతో నిత్యము ఉండే, చిరకాలము ఆయనతో జీవించే ఆ మహాభాగ్యమును నీకు ఆయన తప్పక అనుగ్రహిస్తారు. ఎందుకు అంటే, ఈ భూమిపై నీవు దేవుని మాట ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారము భయముతోనూ భక్తితోనూ బ్రతకగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటోంది. ఆశీర్వదిస్తారు దేవుడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. కనుక నీవు, నీ కుటుంబము కూడా దేవునికి మహిమ తెచ్చేవారిగా జీవించగలిగినట్లయితే మీరు సుఖ సంతోషములతో నెమ్మది గలవారై, దీర్ఘాయు కలిగిన వారై జీవించగలరు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన నేస్తమా, ఆయన వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే దీర్ఘాయుష్యు. నీవు జీవించే సంవత్సరములను అధికము చేస్తాను అని అంటున్నారు. ఎందుకంటే అది కూడా ఆయన నామమునకు మహిమకరముగా, నీ జీవితమునకు ఎంతో హాయినిచ్చేదిగా ఉండునట్లుగా దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. కాబట్టి నీవు ఆయన యందలి భయముతోనూ భక్తితోనూ జీవించుటకు అహర్నిశలు ప్రయత్నము చెయ్యి. అట్లా బ్రతకగలిగినట్లయితే నీవు, నీ కుటుంబము కూడా దేవునిని మహిమపరుస్తూ ఘనపరుస్తూ నెమ్మది గలవారై, సమాధానము కలిగిన వారై, ఆయన కృపచేత మాత్రమే మీరు నడిపించబడతారు. దేవుడు నీకు అట్టి ఆశీర్వాదమును అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. భక్తిహీనునిగా నీవు ఎన్నడూ ఉండకూడదు. దేవుని యందలి భయము భక్తి కలిగిన వానిగా మాత్రమే నీవు జీవించవలను. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును నీకు తప్పక అనుగ్రహించి నిన్ను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్కు ఆశీర్వదించబడుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. నైనా మీ మాటలపై నమ్మిక ఉంచి, మీపై ఆధారపడి మీతో జీవించగలిగే యోగ్యతను కృపని నాయన మీ బిడ్డకి ప్రసాదించండి. నాయన దీర్ఘాయుష్ను అనుగ్రహించి, నాయన సంతోషము, సమాధానము, నెమ్మదితో నాయన మీ నామ మహిమ కొరకు జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియులందరినీ కూడా మీ పరిశుద్ధ హస్తములకు అప్పగించుకుంటున్నాము. ప్రతి కుటుంబంలో మీ శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించండి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్ను ప్రసాదించండి తండ్రి. ఆయన బిడ్డలు చేస్తున్న ఉద్యోగ విధులలో, నాయన వ్యాపారములలో మీ కృపను తోడుగా ఉంచి నడిపించండి. మీ ఆశీర్వాదమునిచ్చి జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.